హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మేము మా ఫ్రెండ్ గారి పొలంకి వెళ్ళి అరటికాయలు తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. అలాగే అక్కడ ఫుడ్ కూడా తినడానికి వెళ్తున్నాం. ఇంకొండి వచ్చాడు మా ఓడి పొలం దెందులూరు దగ్గర ఫ్రెండ్స్. ఇప్పుడు మేము దెందులూరు వెళ్తున్నాం. అక్కడే ఫుడ్ కూడా. వీడు పొద్దున్నుంచి డల్గా ఉన్నాడు. కామెంట్స్లో అడగండి వీడు ఎందుకు డల్గా ఉన్నాడు. బయటతో లేవాడు. ఇప్పుడు చూపించిన ఇల్లు ఏఎన్ఆర్ అత్తగారి ఇల్లు, అంటే నాగార్జున వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇది దెందులూరులోనే ఉంది. ఈ సైడ్ వచ్చినప్పుడు మీరు చూడండి. ఫ్రెండ్స్, చాలాసేపటికి గేట్ ఎత్తాడు. ఇక్కడ ఆల్మోస్ట్ 10 నిమిషాలు అవుతుంది. ఫైనల్గా మా ఓడి పొలం దగ్గరికి అయితే వచ్చాం. ఈడిదే పొలం. ఇక కనిపించేదంతా ఈడిది కాదు, ఎదరు ఉంటుంది. చూపిస్తా. ఇక్కడ బైక్ పార్క్ చేసుకొని మా ఓడి బట్టలు తెచ్చుకున్నాడు. ఎందుకంటే అరటి చెట్టు ఇవి బట్టలు కంటుకుంటూ వదలు. అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని మా ఓడి కోతలు స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ నుంచి కొంచెం నడాలి ఫ్రెండ్స్. ఒక 300 మీటర్స్ ఉంటుంది పొలం దగ్గరికి వెళ్ళడానికి బైక్ సెల్లో. మా ఓడి పొలం ఇక్కడి నుంచి స్టార్ట్ ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి ఒక 5 ఎకరాల పొలం మా ఓడిదే. ఎకరం అంటే 4888 గజాలు ఫ్రెండ్స్. 5 ఎకరాలు వీడికి. మీరే లెక్కేసుకుని కామెంట్స్లో చెప్పండి. ఇంకోటి మా ఓడే ఓనరు. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ మేము ఇంటికాడ నుంచి ఫుడ్ తెచ్చుకున్నాం. ఆ ఫుడ్ తినేసి అరటికాయలు నరుకుదాం ఫ్రెండ్స్. ఇంకోండి ఫుడ్ మా ఊరి చేతిలోనే ఉంది. ఈ అరటికాయ సరిపోతుంది ఫ్రెండ్స్ ముగ్గురికి. ఇప్పుడు ఈ అరిటాకును కడగడానికి మనం అక్కడ మా ఊడి పొలంలో పంపు ఉంది, అక్కడికి వెళ్దాం. ఇప్పుడు కూర్చొని తినడానికి మాకు అక్కడ ప్లేస్ దొరికింది, అక్కడ తిందాం. మొత్తం ఇంకా రైసు, అరటికాయ ఫ్రై, వంకాయ బఠానీ అండ్ సాంబార్ ఫ్రెండ్స్. సాంబార్ తర్వాత వేసుకుంటాం, ప్రస్తుతానికి తింటాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అరటి గెల్లలు ఎతకడానికి వెళ్తున్నాం. నాతో వచ్చింది, ఫాలో అండి ఫ్రెండ్స్. ఫైనల్గా మనకు ఒక అరటి గెల దొరికింది. ఇదిగోండి అక్కడే. కొంచెం దగ్గరికి వచ్చి జూమ్ చేయదు. ఇది ఎలా నరకాలో చెప్తా, కొంచెం ఎదరికొచ్చి. ఫ్రెండ్స్, ఎప్పుడు అరటి చెట్టుని డైరెక్ట్గా మనం అరటి గెలని ఒకటే నరకకూడదు. చెట్టు సైతం నరకాలి. అప్పుడే నెక్స్ట్ వచ్చేది మనకి మళ్ళీ కొత్తది వస్తుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, మనకి ఫైనల్గా అరటికాయలు వస్తుంది. సాధించాం ఒకటే. ఇంకొక 2 తీసుకుంటే అయిపోతాయి. ఇంకో 2 ఎతకాలి మనం. చాలా బరువు ఉంది ఫ్రెండ్స్, ఇది చాలా బరువు ఉంది. పెద్ద ఎత్తుగల్లో. ఇంకోటి ఆల్రెడీ ఏదో కింద పడిపోయి ఒకటి ఉందంట. అప్పుడప్పుడు దోల ఎక్కువ అవుద్ది, ఇలా నరకాలనిపిస్తుంది. ఇంకోటి ఆల్రెడీ పడిపోయి ఉంది ఫ్రెండ్స్, అది కదా.
ఇది ఒకటి తీసుకుంటే ఇంక మన పని అయిపోద్ది. మా వాడు నాగేంద్ర గారు ఈలోపే మా కోసం కొబ్బరి బొండాలు ఎక్కుతున్నాడు చెట్టు. ఈ మనం అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్దాం, బొండాలు తోదాం. ఫైనల్గా మా వాడు ఈ చెట్టు ఎక్కి కొబ్బరికాయలు అయితే తీసాడు. ఆ చెట్టు ఎక్కి వీడియో తెద్దాం అంటే ఈ లోపల నాకు కాల్ వచ్చింది ఫ్రెండ్స్. ఇవన్నీ చూడి మా వాడు కొడతాడు, నేను అంత ఎక్స్పెక్ట్ కాదు, కానీ వీడియో కోసం ట్రై చేస్తున్నా. చాలా స్వీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ న్యాచురల్గా మా వాళ్ళ కోసం వేసుకున్న పంట ఇది. చాలా బాగున్నాయి. ఎప్పుడైనా ఇటు వస్తే మా వాడు పొలం ఫ్రీ ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో ఈజీగా పొలం కొబ్బరి కూడా ఉంది ఫ్రెండ్స్ లోన. మీరు కొట్టుకొని తాక్కొని వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్, ఏమో. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా వాడి కోసం బొండాలు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇందులో కొబ్బరి కూడా ఉంది ఫ్రెండ్స్. చిన్నప్పుడు మేము తినేవాళ్ళం ఇలాగ రోడ్ల మీద. ఈ మధ్య దొరకట్లా, మళ్ళీ ఎక్కడ దొరికింది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడే మొత్తం కొబ్బరికాయలు మొత్తం తాగేసాం. మా వాళ్ళు కొబ్బరికాయలు ఇసురుతున్నారు. ఇంకా ఇక్కడ నుంచి మనం అరటి చెట్లు తీసుకొని వెళ్ళిపోవడమే. లొకేషన్ చూడండి, బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది. ఇదంతా మామిడి పొలమే. ఈసారి మా వాళ్ళు అరటి గెలని కోస్తున్నారు, అరటిపళ్ళు గెలను. ఎందాక చేసింది కూర అట్టిగా, ఇది అరటిపళ్ళు. తీ పట్టుకో స్టార్ట్. ఇంకా అరటిగల్లు ఇలా భుజాన్ని వేసుకొని బండి దాకా మోసుకొని వెళ్ళిపోవడమే. వెనకాల వచ్చింది మీరు కూడా ఫ్రెండ్స్. ఫైనల్గా గెల్లన్ని కష్టపడి తీసుకొచ్చాం ముగ్గురం కలిసి. ఇప్పుడు ఏంటంటే ఇంకా మన వ్లాగ్ ఎక్కడితో ఎండ్ అవుద్ది. ఇంకా బండి మీద పెట్టుకొని వెళ్ళిపోవడమే. నెక్స్ట్ ఫస్ట్ తారీఖున మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. ఇక్కడ ఫోటో వేస్తున్నా, వీళ్ళందరూ వస్తున్నారు. అప్పుడు ఒక ఫుడ్ వ్లాగ్ ఉంటుంది ఈ పొలంలోనే. అప్పుడు కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.